రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా రాబోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మేకర్స్ ఇంకా టైటిల్ను అనౌన్స్ చేయలేదు. ఇప్పటికైతే RC16 అనే వర్కింగ్ టైటిల్తోనే పిలుచుకుంటున్నారు. అదే పేరుతో సెట్స్ మీదకు తీసుకువెళ్ళి షూటింగ్ చేస్తున్నారు. ఇదొక రూరల్ పీరియడ్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా అని టాక్. పాపులర్ యాక్టర్స్, టాప్ నాచ్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్లో భాగమవుతున్నారు. ఇప్పటికే ప్రధాన నటుల్లో కొందరి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి కీలక అప్డేట్ అందించారు. RC16 సినిమాలో బాలీవుడ్ యాక్టర్ దివ్యాందు ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అతని ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసం, గడ్డంతో కొత్త లుక్లో కనిపించారు. ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన దివ్యాందు సెట్స్లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తిరుగుబాటు మొదలవుతుంది. జీవితం మీ పైకి విసిరే ప్రతి తుఫానుకు వ్యతిరేకంగా బలంగా నిలబడాలి. మున్నా భయ్య దివ్యాందు నిన్న రాత్రి షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అతని కోసం రూపొందించిన అద్భుతమైన పాత్రలో బిగ్ స్క్రీన్ మీద మెరవబోతున్నాడు అని పేర్కొన్నారు. దివ్యాందుకు RC16 టాలీవుడ్లో డెబ్యూ మూవీ. తెలుగులో సినిమాలు చేయకపోయినా మిర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యాడు. మున్నా భయ్య అనే విలన్ పాత్రలో విపరీతంగా ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో అతని మీద లెక్కలేనన్ని మీమ్స్, వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత చేతి నిండా సినిమాలతో బిజీ యాక్టర్గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హీరోకి ధీటుగా నిలబడే విలన్ పాత్ర దివ్యాందుకు పోషిస్తున్నట్లుగా సమాచారం. దేవరాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో గెటప్ చాలా కాలం తర్వాత తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని ఈ మధ్యలోనే ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. త్వరలోనే వీరందరి క్యారెక్టర్ పోస్టర్లను అఫీషియల్గా రిలీజ్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మైసూరులోని RC16 షూటింగ్ జరుపుకుంది. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. దీనికోసం భారీ బడ్జెట్ తో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. అక్కడే ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుంది. రామ్ చరణ్, దివ్యాందు సహా పలువురు ప్రధాన నటీనటులు పాల్గొనే కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మేకర్స్ నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ట్యాగ్ తెలుగు.